హర్షవిల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు. హర్షవిల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం టౌన్ రెడ్ క్రాస్ హాల్లో హర్షవిల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ వి జగన్నాథరావు మాట్లాడుతూ మహిళా మేలుకో ఈ జగతిని ఏలుకో ఆకాశమే నీ హద్దు అంటూ మహిళలను కొనియాడారు. లయన్స్ జిల్లా చైర్పర్సన్ హారికా ప్రసాద్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ముందుకు నడుస్తున్నారని, మహిళలు ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో హర్షవిల్లి లయన్స్ ప్రెసిడెంట్ జగన్నాథరావు, జోన్ చైర్పర్సన్ కరణం శోభారాణి, సెక్రటరీ నాగమణి శర్మ, ట్రెజరర్ లక్ష్మీకాంత్, లక్ష్మీపతి, ప్రముఖ నేప్రాలజీ డాక్టర్ శరత్ జోస్నా, చింటాడ కృష్ణమోహన్, మహిళా ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ చైర్మన్ అందరికీ కూడా పేరు పేరున నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే సభలో అలంకరించిన అతిథులకి కూడా నమస్కారాన్ని తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇలాంటి అవకాశం రావడం అనేది ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. అండ్ మన రోజు జరుగుతున్న జీవనశైలిలో ఇలాంటి వాటి వలన ఇట్ విల్ యూజ్ జస్ట్ బూస్టర్ సో దట్ మనము ఇంకా లైఫ్ ఇంకా ఉత్తేజంతో ఇంకా సవాళ్ళు ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగే ఆత్మధైర్యం నింపుతుంది. కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఈ వేదికని ఆధారం చేసుకొని స్త్రీమూర్తులందరికీ కూడా ఒక విన్నపం చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఉన్నది మెడికల్ ఫీల్డ్లో కాబట్టి సో నెఫ్రాలజీ సంబంధించిన ఒక 4 మాటలు చెప్తాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనం రోజు కూడా చాలా మందిని చూస్తూ ఉంటాము, ఓపీలో కానీ ఐపీలో కానీ చాలా మందిని. కాకపోతే ఏంటంటే మనము స్త్రీమూర్తిగా జన్మించాలన్నది దేవుడు మనకి ఇచ్చిన వాళ్ళకి. ఎందుకంటే ప్రతి మహిళకు పురుషుడికి కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నాను. మహిళ మేలుకో ఈ జగతిని ఏలుకో ఆకాశమే నీ హద్దు అన్నారు. నిజమే, ఆకాశమే హద్దుగా వినీల్ ఆకాశంలో అంతరిక్షంలో సునీత విలియమ్స్ చేస్తున్నటువంటి విన్యాసం. అతి సాధారణ మహిళ అయినటువంటి ఒక మహిళ ఇక్కడ తన యొక్క ప్రతిభా పాటవాలతో ఒక సాధారణ మహిళగా జీవితాన్ని ప్రారంభించి అసాధారణ ప్రతిభని కనబరుస్తున్నటువంటి మహిళామణులకు అందరికీ కూడా ఈ భారతావని గత కాలం నుంచే ఆశీర్వదిస్తూ అభినందిస్తూ మీరు ఎదగండి, కుటుంబాన్ని పెద్ద చేయండి అని చెప్తూ ఉన్నారు. దీనికి ఉదాహరణ ఏ భగవంతుడి పేరు చెప్పినా ముందు మహిళ పేరు, తర్వాతే పురుషుడి పేరు చెప్పాలి. పార్వతి పరమేశ్వర్, సీత అంటే ఏ సందర్భంలోనైనా మహిళే ముందుండాలి, తర్వాత మిగతా వాళ్ళు ఉండాలి అన్నటువంటిది చాలా సాధారణమైనటువంటి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో ఇది ఒక గొప్ప వినుతికెక్కినటువంటి గొప్ప విషయం. ఈ సందర్భంగా మనం ఈ మహిళ అంతర్జాతీయ పరంగా అనేక రంగాలలో దూసుకుపోతూ ఉన్న ఈ వేళ వీరికి ఒక అభినందన సభ పెట్టడం వెనుక ఒక కారణం ఉంది. అదేంటంటే మహిళలు అందిస్తున్నటువంటి సేవలు వెలకట్టలేనివి. ఈ ఆధునిక ప్రపంచంలో పురుషుడితో సమానంగా ఆదాయాన్ని పెంపొందించుకుంటూ, కుటుంబాన్ని పెంచుకుంటూ, తన ఆరోగ్యాన్ని చూసుకుంటూ, అందరి సౌభాగ్యమే తన భాగ్యంగా భావించేటువంటి మహిళని ఏడాదిలో ఒక్కసారైనా మనస్ఫూర్తిగా అందరం అభినందించవలసినటువంటి అవసరం ఉంది. తన ప్రాణాలను అర్పించడానికి సైతం సిద్ధపడి మరో ప్రాణికి ప్రాణమిస్తున్నటువంటి మహోన్నత వ్యక్తి మహిళ.
అటువంటి మహిళలు ఈ సమాజంలో ఈ రోజుకి కూడా కొన్ని విషయాలలో వివక్షతకి గురి కావడం ప్రతి ఒక్కరూ బాధపడాల్సినటువంటి విషయం. మహిళల పట్ల మన భావం మారాలి. మహిళా సమానత్వాన్ని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21లో సర్వమానవ సమానత్వం బ్రతికే హక్కు, రాజ్యాంగ హక్కుని కూడా మహిళా శుభాకాంక్షలు లయన్స్ క్లబ్ తరఫున మరియు నా తరఫున కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క లయన్స్ క్లబ్ వాళ్ళు ఇచ్చినందుకు మహిళలని గౌరవిద్దాం, వివిధ రంగాల వ్యక్తులను గౌరవిద్దామని ఒక మంచి పదార్థంతో ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, జడ్సీ గారు సహకారంతో వివిధ రంగాల్లోని మహిళల్ని మేము తెలవడం జరిగింది. వాళ్ళందరూ రావడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క పురుషుడు విజయం వెనుక ఒక మహిళ ఉన్నట్టే మహిళల విజయాన్ని కూడా ఒక గౌరవిద్దాం అన్న ఒక మంచి పదార్థంతో ఈ యొక్క దీన్ని ఏర్పాటు చేశాము. అదేవిధంగా వచ్చిన మహిళల్లోని ఇద్దరు టీచర్స్ ఉన్నత ఈ టీచర్స్ ఇద్దరు ఒకరేమో గవర్నమెంట్ తరఫున అవార్డు వచ్చినాక ఒక ఏమో సైంటిస్ట్, అలాగే శరత్ జోత్స్న అనే డాక్టర్ గారు, అదేవిధంగా రెడ్ క్రాస్ తరఫున సర్వీసెస్ అందిస్తున్న ఆశా గారు, మరియు స్వయం ఉపాధితోటి ఫెయిల్యూర్ అయినా ఆ ఫెయిల్యూర్ కూడా సక్సెస్గా మార్చుకుంటూ వచ్చిన హరిత గారు, మరియు తక్కిన వివిధ రంగాలున్న మన సెక్రటరీ గారు కానీ, మాధవి గారు కానీ, ఇక్కడ కాచార్య గారు కూడా ఆమె ఓన్ తోటి ఒక ఫామ్ నడుపుతున్నారు. సిల్వర్ షాప్ అనేది నాకు తెలిసిన వరకు చాలా ఇండివిజువల్గా ఆవిడ లీడ్ చేస్తున్నారు. అటువంటి మహిళలందరికీ ఇన్సైడ్ కొంచెం మహిళలకి నా హృదయపూర్వక నమస్కారంలో ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి మహిళలను మా ఆత్మీయులు ఎల్లప్పుడూ పెదవులపై చిరునవ్వు చిలికిస్తూ అందరినీ ఆప్యాయతగా అమ్మ అనిపించే నిరాడంబర వ్యక్తి అయిన చింతాడ కృష్ణమోహన్ గారిని ఒక్క 2 నిమిషాలు మాకు మహిళలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతాను. అలాగే ఇక్కడికి వచ్చేసిన మహిళామందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ముందుగా మనం జరుపుకుంటున్నామండి ఈ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని. ఆ కార్యక్రమానికి విచ్చేసిన మహిళామందరూ కూడా నా ఆర్థిక శుభాకాంక్షలు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. సో ఈ వేదిక అధ్యక్షురాలు కాళ్ళ సుబ్బారెడ్డి గారికి, ప్రెసిడెంట్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ జగన్ నాయుడు గారికి, అలాగే వివిధ రంగాల ప్రముఖులైన ఈనాటి సన్మాన గ్రహీతులైన వివిధ రంగాల ప్రముఖుల మహిళామణులకి, అలాగే మా మిత్రులు ఫౌండర్ ప్రెసిడెంట్ హారిక ప్రసాద్ గారికి, మా లయన్స్ క్లబ్ మిత్రులందరికీ కూడా హార్దిక శుభాకాంక్షలు. వెల్కమ్ టు ద మీటింగ్. అయితే ఈరోజు ముఖ్యంగా మనకి మహిళామణులు అందరినీ కూడా సన్మానించుకోవడం అనేది మా లయన్స్ క్లబ్ హర్షవల్లి శ్రీకాకుళం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేస్తున్న కార్యక్రమం. అందులో భాగంగా ఉత్తమ మహిళల్ని మనం గౌరవించుకుంటే మన మహిళలందరినీ కూడా మనం సంస్కరించుకొని వాళ్ళందరి విషయాన్ని మనందరం కూడా ఆనందంతో పంచుకొని వారికి మంచి అప్లిఫ్ట్ని అందిస్తూ వాళ్ళని మరింత ప్రోత్సహిస్తూ వాటిని ముందుకి వెళ్ళాలి, మరిన్ని విజయాలు సాధించాలని ఈ మహిళా మండలి నుండి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లయన్స్ క్లబ్ లయన్స్ క్లబ్ మెంబర్స్ అన్నిటికీ కూడా
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ముందస్తుగా. నేను రాష్ట్ర హై స్కూల్లో ఫిజికల్ సైన్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ టీచర్ అవార్డు 2019లో వచ్చింది. ఈకో టాయిలెట్ ఇన్ వర్సెస్